హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను సౌత్ కర్ణాటక స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఏంటంటే సౌత్ కర్ణాటక స్పెషల్లో అనపకాయల కూర అయితే చూపించబోతున్నాను. వీటిని ఒకసారి వాష్ చేసుకొని రాత్రంతా ముందు రోజు రాత్రంతా వాటర్లో అయితే నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఫుల్ నైట్ అయితే నేను నానబెట్టుకుంటున్నాను. వీటిని ప్లేట్ ముచ్చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ కర్రీ చేసుకునేటప్పుడు మసాలా కోసం అయితే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, చెక్క అండ్ అదే మసాలా ఐటమ్స్ అండ్ ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి ఒకటి చిన్న సైజు ఆనియన్ అండ్ టమోటో కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందు రోజు. ఈ అనపకాయలు అయితే బాగా నానిన తర్వాత ఇప్పుడు నేను వీటిని దీనిపైన ఉన్న స్కిన్ అయితే తీసేసుకుంటున్నాను, సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకుంటూ అన్నిటినీ ఇలా దానిపైన ఉన్న స్కిన్ అయితే తీసేసుకుంటున్నా. లోపల ఉన్న గింజతో మాత్రమే ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టమోటోస్ తీసుకున్నాను. ఇక్కడ మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా, అది మసాలా అండ్ అనపకాయ గింజలు. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడైతే నేను ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇవి వేసుకొని ఆనియన్స్ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేలా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. కింద మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మసాలా పచ్చివాసన పోయే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి టమోటో కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటో అయితే వేసేసుకుంటున్నాను. టమోటో కూడా సాఫ్ట్ అవ్వనివ్వాలి బాగా. బాగా మిక్స్ చేసుకుంటూ మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి వీటిని. ఇలా వేసుకున్న తర్వాత టమోటో కూడా సాఫ్ట్ అయిన తర్వాత నేనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు ఇందులోకి అనపకాయలు తీసుకున్నాం కదా, స్కిన్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే రొట్టె, రాగి ముద్దలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు నేను ఇందులోకి నాకు కావాల్సినంత క్వాంటిటీలో 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక విజిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే ఒక విజిల్కి, అవి ఆల్రెడీ ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి అనపకాయలు ఒక విజిల్తో చాలు, ఉడికిపోతాయి మెత్తగా. మరీ మెత్తగా అయితే కూడా టేస్ట్ పోతుంది. చూసారుగా, ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేశాను. సింపుల్గా, ఈజీగా సౌత్ కర్ణాటక రెసిపీ అయితే రెడీ చేసేసుకున్నాం.
ఇప్పుడు నేను దీనికోసం అయితే చపాతీ రెడీ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.